కరెంటు ఛార్జీలు కనుక తగ్గిస్తే చంద్రబాబుకి తిరుగులేదు. తగ్గించడం సాధ్యమా? ఆ అప్పులు ఆ లెక్కలు చూస్తే సాధ్యం కాదు. కానీ ఒకే ఒక్క ఆస్పెక్ట్లో సాధ్యమవుతుంది. విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడిని నేనే అని చెప్తారు. ఆయన చెప్పింది ఆనాడు విద్యుత్ సంస్కరణ ద్వారా కరెంట్ ఛార్జీలు తగ్గుతాయని. ఆనాటి నుండి ఈనాటి వరకు తగ్గకపోగా పెరుగుతూనే వచ్చింది. కాబట్టినే విద్యుత్ సంస్కరణల వలన గొప్పతనం బాబుకి రాలేదు. విద్యుత్ సంస్కరణ ప్రయోజనం ప్రజలకు రీచ్ అయితే జరిగేది. ఇప్పుడు కావాల్సింది డిస్కంల ప్రైవేటీకరణ. మిగతాయి ప్రైవేటీకరిస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ పీపీపీలు మెడికల్ కాలేజీలుగా చేయాల్సింది డిస్కంల ప్రైవేటీకరణ చేయాలి. ఇప్పుడు మనకున్నటువంటి బిల్లులో చూస్తే 2023లోది ఎంత లోటు, 24లో ఎంత లోటు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఓ ప్రణాళిక లేకపోవడం జరుగుతుంది. వెరీ సింపుల్ లాజిక్ ఇక్కడ. డిస్కంలకు సంబంధించినటువంటి అంటే ఒక కంపెనీ వాడు వస్తాడు, మాకందరికి కరెంట్ ఇస్తాడు, వాడి చేత 2.5కే కావాలి. ఇప్పుడు ₹2.49 కరెంటు నీకు ఇస్తుంటే నా దగ్గర నుంచి ₹10 ఎందుకు తీసుకుంటున్నారు? ఇంకోటి దగ్గర నుంచి ₹14 ఎందుకు తీసుకుంటున్నారు? ఇది మనం ఏం చెప్తున్నామంటే వాడి వల్ల వీడి వల్ల అంటాం. చంద్రబాబు గారి హయాంలో బిల్లుల్ని జగన్ వచ్చి వసూలు చేశాడు, ఆ ట్రూ అప్ ఛార్జీలు. జగన్ టైంలోని బిల్లుల్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. తిట్టుకోవచ్చు, ఇది రాజకీయంగా కాసేపు డైవర్ట్ చేయొచ్చు, కానీ పోను పోను ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అదే ఇవ్వగలిగితే, తగ్గించగలిగితే తిరుగులేదు. ఇలాగ మా రాష్ట్రంలో ₹4కి ₹5 మించి కరెంట్ ఛార్జీలు ఉండటానికి వీల్లేదు. 200 యూనిట్ల లోపు వాళ్ళకి 2.5కే ఇవ్వాలి. 300 యూనిట్ల వాళ్ళకి ₹3కే ఇవ్వాలి. 500 యూనిట్ల లోపు కాలేటటువంటి వాళ్ళకి ₹4కే ఇవ్వాలి. 1000 యూనిట్ల లోపు కాల్చుకునేటటువంటి వాళ్ళందరికీ ₹5కి ఇవ్వాలి. ఎనఫ్, అంతకు మించకూడదు. 1000 యూనిట్లు దాటినా కూడా ₹5 రేంజ్లోనే ఇవ్వాలి. ఇలా వచ్చే సంస్థలను రమ్మనండి, ఎన్నో వస్తాయో చూడండి. వాళ్ళకి ఈ లైన్స్కి ఇస్తే డబ్బులు చక్కగా వచ్చేస్తాయి లైన్ వాడుకున్నందుకు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అట్లా జరుగుతుంది. లైన్ వాడుకున్నందుకు ఇంతని ఇస్తారు, నడుస్తుంది. మనకు కావాల్సింది ప్రజలకి తక్కువ ధరలో కరెంట్ వస్తే వ్యాపారాలు సాగుతాయి, పరిశ్రమలు సాగుతాయి. ముందు పేదవాడు మధ్యతరగతి జేబులో డబ్బులు మిగులుతాయి. ప్రభుత్వాన్ని దేవుళ్లాగా చూస్తారు. అది ఆలోచించండి.